కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు జనంలో పోతున్నాం, జనం సంతోషంగా ఉన్నారు. కానీ వైసీపీ వాళ్ళు దిగులు పడిపోతున్నారు. జరిగే సంక్షేమం అభివృద్ధి చూసి వచ్చుకోలేకపోతున్నారు. డిఎస్సి పేరుతో నిరాహార దీక్షలు అంటారు, ప్రొటెస్ట్లు అంటారు. అంటే వాళ్ళకి కడుపు మండిపోతుంది. ఆయన 5 years లో ఒక్కరికి ఉద్యోగం ఇలా లోకేష్ బాబు వచ్చి ఇస్తున్నాడు. మళ్ళీ సెకండ్ టైం డిఎస్సి కాల్ఫర్ చేస్తున్నాడు. పోలీసులకి ఉద్యోగాలకి నియామకాలకి మళ్ళీ కాల్ఫర్ చేశారు. ఇవన్నీ డైజెస్ట్ చేసుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. ఆయన ఎక్కడికైనా ఎవరినైనా సరే పలకరించి కావడానికి పోతే ఒకరో ఇద్దరో చావాల్సిందే. అక్కడ టోటల్ నరకం చూడాల్సిందే ప్రజలు. ఆ రూట్ అంతా ఇది ఎక్కడ మనం చూడలే. ఇప్పుడు నువ్వెవరైనా నువ్వు సానుభూతి చెప్పేదానికి పలకరించేదానికి నువ్వు పోయినప్పుడు ఈ హంగామా ఏంటి? ఎవరు చనిపోయిన వాళ్ళ ఇంటికి పోవు, చంపేసిన వాళ్ళ ఇంటికి పోతావు. జగన్మోహన్ రెడ్డిది దుర్మార్గమైన పరిస్థితి వచ్చేసింది. రాష్ట్రంలో ఇటువంటి అపోజిషన్ పార్టీని మనం చూడలే. నీకు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదు. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీలోకి వచ్చే దమ్ము లేదు. అంటే అక్కడ మాట్లాడాలంటే నీ ఫెయిల్యూర్స్, నీ ఘోరాలు, నీ నేరాలు నిలదీస్తారనే భయం తప్ప అసలు 11 మంది లెజిస్లేటర్స్ మిమ్మల్ని శాసనసభ్యులుగా ఎన్నుకొని శాసనసభకు పంపిస్తే అక్కడికి పోనప్పుడు మీరు ఎందుకు ఉండాలా? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు. చట్టసభలో చట్టాలు చేసే సభలో, శాసనాలు చేసే సభలో ఎన్నుకున్నారు. మీరు పోనడానికి ఎందుకు? ఎక్కడ బహుశా దేశంలో కంప్లీట్ బాయ్కాట్ చేసి డే 1 ఇప్పుడు సపోజ్ మీరు వస్తా ఏదో 3వ సంవత్సరం 4వ సంవత్సరం ఏదో అయింది నిరసన తెలిపేదానికి మేము బాయ్కాట్ చేస్తున్నామన్న అర్థం ఉంది. డే 1 ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. 11 సీట్లు ఇచ్చినారు. ఆ 11 సీట్లు కూడా మాకు పడలేదు. మేము 0లో ఉంటాము, మాకు 0 శాసనసభ్యులు. మీ పార్టీ ఏంటి? ఒక్క శాసనసభ్యుడు కూడా ఉండేది ఇంకలే. 6 నెలల తర్వాతనో ఎంతో టైం ఉంది. మీకు శాసనసభకు అటెండ్ కాకపోతే సభ్యత్వం రద్దు కావాలా? బయట పోయి రిజిస్టర్లో సంతకాలు చేసి వస్తారు. ఇటువంటి పొలిటికల్ పార్టీని మేము చూడలే. రాజకీయ పార్టీగా ఉండే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు, వైసీపీకి లేదు. ఘోరం. డెఫినెట్ గా మీరు అనుభవిస్తారు. ప్రజలు మీకు లెసన్ టీచ్ చేస్తారు. ఓకే.